ఏదైనా ఒక అంశం అది సమస్యగా మారినప్పుడు పరిష్కార మార్గాలు దృష్టికోణం వేరైనా సరే పరిష్కార మార్గాలు ఒక్కొక్కరు ఓ రీతిలో సూచిస్తారు. అంతిమంగా సమస్య పరిష్కారం కావాలనేటువంటి భావన ఎవరికైనా ఉంటుంది. అట్లా ఉండడం మనం ఆహ్వానించాలి. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సన్న చిన్నకారు రైతులు కావచ్చు, అత్యధికులు సన్న చిన్నకారు రైతులే. ఎందుకంటే 92.5% భూమి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లో ఉంది. తెలంగాణ డేటాబేస్ గత ప్రభుత్వ హయాంలో మేము 10 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగ డేటాబేస్ మేమైతే క్రియేట్ చేసినామో అది మోస్ట్ అథెంటికేటెడ్ డేటా అని చెప్పి మేము చెప్పడం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి కిసాన్ యోజనకు సంబంధించి ఆ 6,000 రూపాయలు దేశవ్యాప్తంగా స్కీమ్ను మొదలుపెట్టి ఇవ్వడం ప్రారంభించినప్పుడు వాళ్ళు రైతాంగానికి చేయదలిసినటువంటి లబ్ధిలో మొదటి సంవత్సరంలో 50% లబ్ధి ఒక తెలంగాణకే జరిగింది. ఎందుకు జరిగింది అంటే డేటాబేస్ ఇక్కడ పర్ఫెక్ట్ ఉన్నది కాబట్టి. సో వాళ్ళు వ్యవసాయ శాఖ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆనాడు వాళ్ళు గర్వంగా ప్రకటించినారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా అగ్రికల్చర్ డేటాబేస్ను పర్ఫెక్ట్గా చేస్తే రైతాంగానికి చేయదలిసినటువంటి మేలు మాకు సులువైతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రకటించింది. సో అందువల్ల ఈ డేటాబేసు పర్ఫెక్ట్గా ఆనాడు మేము క్రియేట్ చేసినాం. అది అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. మేము కలెక్ట్ చేసినటువంటి మేము సెట్ చేసినటువంటి డేటాబేస్ ప్రకారంగా తెలంగాణలో ఉండేటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు 1,50,00,000 ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది రాష్ట్రంలో. అది క్రమేణా ఏటేటా సాగులోకి వచ్చేటువంటి భూమి శాతం పెరుగుతూ వచ్చింది. ఈ సంవత్సరం నోట్ చేసుకోవాలి దయచేసి, 45,21,000 ఎకరాలలో మాత్రమే వరి సాగు ఉంది. 45,21,000 ఎకరాలు మాత్రమే వరి సాగు ఉంది. సరే, పత్తి 44,64,000, ఇతర పంటలు 18 లక్షలు, ఉద్యాన పంటలు 9 లక్షల పైచిలుకు, అంతా కలిపితే సుమారు 1,18,00,000 ఎకరాల్లో సాగుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది గత సంవత్సరం తీసుకుంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే పోయిన వానాకాలం సాగు తీసుకుంటే పోయిన వానాకాలంలో వరి 66,78,000 ఎకరాలు ఉంది. ఇది ఒకటి నేను నొక్కి చెప్పదలుచుకున్నటువంటి పాయింట్. మరి 66,78,000 ఎకరాలు గత సంవత్సరం ఉన్నప్పుడు ఇదే యూరియా సప్లై, ఈ సంవత్సరం 45,21,000 ఎకరాల వరి ఉన్నప్పుడు కూడా వినియోగం తగ్గాలి, ఉన్న యూరియా ఇంకా మిగిలాలి. లెక్కకైతే మరి సుమారు 22 లక్షల ఎకరాలకు సరిపడా యూరియా మిగులుబాటు కావాలి. అట్లా కాకుండా ఇవాళ రాష్ట్ర రైతులంతా కూడా రోడ్డు ఎందుకు ఎక్కుతున్నారు? ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్లు సమస్య తీవ్రత చాలా ఎక్కువ ఉంది. రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు, ఆందోళన చేసేవాళ్ళు, చెప్పులు లైన్లో పెట్టేవాళ్ళు, పాస్బుక్లు లైన్లో పెట్టేవాళ్ళు, వాళ్ళు స్వయంగా వానకు ఎండకు లైన్లలో నిలబడేటువంటి వాళ్ళు, ఎదురు చూపులు చూసేటువంటి వాళ్ళు, వీళ్ళ సంఖ్య లక్షలలో ఉంది. దురదృష్టవశాత్తు తెలంగాణ వ్యతిరేకత నరనరాన జీర్ణించుకున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రధాన స్రవంతిలో దాన్ని చిన్న చేసి చూపేయడం, సమస్య లేనట్లు లేదా ఉన్నా చాలా తక్కువ ఉన్నట్టు చూపించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వమే అయ్యి ఉంటే ఇవి ఆకాశం అంత ఎత్తు ఎగిరి చేయాల్సినంత బదనాం చేసేవాళ్ళు. అయితే మరి ఈరోజు సమస్య తీవ్రంగా ఉందనేటువంటిది నిర్వివాదాంశం. రాజకీయ పక్షాలు కానీ రాజకీయ నాయకుల కంటే కూడా మరి వాళ్ళ జనం తమకు తాము, రాజకీయ నాయకులు ఎవరు పోయి పార్టీలు ఎవరు పోయి జనాన్ని సమాయత్తం చేయట్లేదు. జనం తమకు తాము విధుల్లోకి వచ్చి తమ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే దానికోసం అనేక రూపాలలో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలోనే ఈ సమస్య తీవ్రతను గుర్తించి మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కాంక్రీట్గా కొన్ని సూచనలు ఈ చర్చల్లో ఏమొస్తాయో వాటిని ప్రభుత్వానికి నివేదించి రైతుల సమస్య పరిష్కారం కావాలనేటువంటిదే లక్ష్యంగా ఈ చర్చ. రాజకీయ పార్టీల మీదనో ప్రభుత్వాల మీద విమర్శ చేసిపోతే రైతుల సమస్య పరిష్కారం కాదు. కానీ యూరియా సమస్య, ఫర్టిలైజర్ సమస్య దాన్ని వేరుగా చూడడానికి అవకాశం లేదు. రైతులకుండే అన్ని సమస్యలు పరిష్కారం చేసి ప్రభుత్వం ఇది ఒకటే పరిష్కారం చేయలేదంటే దీని మీద కనీసం ఆలోచిద్దాం అనొచ్చు. అట్లా లేదు కదా. ఇలా తెలంగాణ ఇది సమగ్రంగా ఆలోచించాల్సిన అంశము, అన్ని సమ్మిళితమై ఉన్నటువంటి అంశం. దీన్ని వేరు చేసి చూడడానికి లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక 600 రోజులు గడిచినాక 600 పైచిలకు మంది రైతుల ఆత్మహత్యలు జరిగిన మాట అవాస్తవం కాదు కదా. ఈ పత్రికలలో వచ్చినాయి కదా.
టీవీలలో వచ్చినాయి కదా రైతుల ఆత్మహత్యలు. ఎన్ని రకాల క్యుములేటివ్ ఎఫెక్ట్స్, ఒకదాని తర్వాత ఒకటి సమస్యల మీద సమస్యలు రైతాంగాన్ని చుట్టుముడితే మరణం దాకా పోతాయి సమస్యలు. సో యూరియా దొరకకపోవడం అనేది మాత్రమే సమస్య కాదు, వ్యవసాయ రంగ సమస్యలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉండినటువంటి సమస్యలు ఇవాళ పునరావృతమవుతున్నాయి. ఇది మనం గమనించాలి. ఎందుకు పునరావృతమవుతున్నాయి, దానికి నిష్కృతి ఏంది, పరిష్కార మార్గాలు ఏందన్న దాని మీద నిర్దిష్టమైనటువంటి సూచనలు సలహాలు మనం ప్రభుత్వానికి ఇవ్వాలి. మా పరిశీలనకు వచ్చినటువంటి అంశం, ఈ ప్రభుత్వానికి ఎరువుల విషయంలో ముందస్తు ప్రణాళిక అసలు లేనే లేదు. ముఖ్యమంత్రికి లేదు, వ్యవసాయ శాఖ మంత్రి పాప ఆయనకు ఆంగ్లము హిందీ రెండు రాని కారణంగానే ఆయన ఢిల్లీకి ఎక్కువ పోలేకపోతున్నాడు. ఆయనకు రైతుల పట్ల అవగాహన ఉంది, వ్యవసాయం పట్ల అవగాహన ఉంది, కానీ ఈ సమస్యను పరిష్కారం చేయడానికే సమస్య ఆయన పరిధిలో లేదేమనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి 51 సార్లు 52 సార్లు ఢిల్లీ పోతున్నాడు. మరి ఆయన చూసుకుంటాడులే నేను అనుకుంటున్నా, మరి ఏందో తెలియదు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం ఒక ముందస్తు ప్రణాళిక వేసుకొని సమస్య రాకుండా చూసేటువంటి దానికి వీళ్ళు ఎవరు చర్య తీసుకోవాలి. ఎరువుల సమస్య ఎటువంటిదంటే, ఎరువులు విత్తనాలు కానీ సమస్య వచ్చినాక కాల్చేతులు కొట్టుకోవడం కాదు, సమస్యను ఊహించి ఈ పాసిబుల్గా ఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందో వాటి మీద ఒక దృష్టి పెట్టి ఆలోచనతోన ముందస్తుగానే సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ఒక విజ్ఞత, దక్షత. సమస్య అంటూ వస్తే వీలైనంత త్వరగా తక్షణమే దాన్ని పరిష్కారం చేసి ప్రజల మీద దాని తీవ్ర ప్రభావం పడకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేయడం రాజకీయ నాయకత్వం యొక్క లక్షణం. ఈ రెండూ లేవు ఇక్కడ. ఇప్పుడు దాహం అయితే ఇప్పుడు బావి తోడతామంటే కుదరదు కదా. ప్రతి సీజన్కు 6 నెలల ముందు ప్రణాళిక సిద్ధమవుతుంది. మల్లారెడ్డి గారు మరి అప్డేట్ కాలేదేందో నాకు తెలియదు, కానీ వ్యవసాయ శాఖకు పక్కా ప్రణాళిక ఉంది, మేము అమలు చేసినాం. పేరు మీరు నామన్క్లేచర్ మీరు కమ్యూనిస్టు భాషలో పెట్టుకున్నట్లు ఆడ పేరు ఉండకపోవచ్చు, కానీ ప్రణాళిక 100% ఉంటుంది, దాన్నే అమలు చేసినాం. అది మీరు అప్డేట్ కావాలి ఆ విషయంలో. అదేవిధంగా ఎరువుల వాడకానికి సంబంధించి ఫిగర్స్ సరే వాళ్ళు పత్రికలు చూడబట్టి టీవీలు చూడబట్టి వాళ్ళకు ఉండే సమాచారం మేరకు వాళ్ళు మాట్లాడతారు. నేను అట్లా మాట్లాడడానికి రాదు. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాడిని, 5 ఏళ్ళు మంత్రిగా పనిచేసినా, 5 ఏళ్ళు క్యాబినెట్ ర్యాంకులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేసినా, కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు ఏం మాట్లాడినా నేను చాలా బరువుతో బాధ్యతగా మాట్లాడాల్సి వస్తుంది. ప్రభుత్వము తెలంగాణకు ఏటేటా ఎరువుల వాడకం పెరుగుతూ వస్తుంది. గత సంవత్సరం మనకు అలాట్ అయినటువంటిది ఒక సీజన్కు సంబంధించి నత్రజని అంటే యూరియాకు సంబంధించినటువంటి ఎరువులతో పాటు మిగతా అన్ని ఎరువులు కలిపి 25 లక్షల టన్నులు యూరియా మనకు ఈ రాష్ట్రానికి అలాట్ అయినటువంటిది ఈ వానాకాలానికి 9,80,000 టన్నులు. దీనికి అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారంటే మార్చిలోనే ఇస్తారు, ఏప్రిల్ కంటే ముందు ఇస్తారు. ఎందుకంటే ఏప్రిల్ నుంచి సరఫరా స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నుంచి సరఫరా స్టార్ట్ అయినప్పుడు ప్రతి నెల మీకు ఈ కంపెనీల ద్వారా, ఎందుకంటే ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేటువంటివి మీకు 3 రకాలుగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలోనే ఉంటాయి మొత్తం ఎరువుల యొక్క రెగ్యులేషన్ అంతా కూడా. ఎరువుల సరఫరా కానీ మేనేజ్మెంట్ కానీ టోటల్గా కంట్రోల్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అజమాయిషీలో నడుస్తుంది. మనకు భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి మొత్తం ఎరువులలో పబ్లిక్ సెక్టార్ కింద డైరెక్ట్గా ప్రభుత్వమే ఉత్పత్తి చేసేటువంటి ఎరువుల శాతము మొత్తం ఎరువులలో 17.5%. కోఆపరేటివ్స్ ఉన్నాయి, ఇఫ్కో లాంటి కోఆపరేటివ్స్. ఈ కోఆపరేటివ్స్ యొక్క నేతృత్వంలో జరిగేవి 24.81% ప్రొడక్షన్ ఉంటుంది. పోతే ప్రైవేట్ ఇండిజినస్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ద్వారా జరిగేటువంటిది 57.77% ఉంటుంది. అంటే మేజర్గా ప్రొడక్షను ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచే ఉంటాయి. కానీ ఈ మొత్తం ప్రొడక్షన్లో కూడా, అంటే మొత్తం మనం లాస్ట్ ఇయర్ది అంచనా వేస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారంగా 503.35,000 503,35,000 మెట్రిక్ టన్నుల ఫర్టిలైజర్స్ భారత ప్రభుత్వం గత సంవత్సరం వినియోగించింది ఈ దేశ అవసరాల కోసం. ఇందులో సుమారు 40% ఇంపోర్ట్సే, 60% డొమెస్టిక్ ప్రొడక్షన్. ఈ మొత్తం కలిపి
ఈ దేశంలో రెగ్యులేట్ చేసేటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అంటే, నేను ఇందాకే చెప్పినట్లు ప్రైవేట్ ఫ్యాక్టరీస్ 57.77 అంటే సుమారు 58% ప్రైవేట్ సెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఇవన్నీ ప్రభుత్వ అజమాయిషీలో ఉంటాయి. అలాట్మెంట్ అంతా కూడా ప్రభుత్వమే ఇస్తుంది. వీళ్ళు ఎవరు ప్రైవేట్ ఫ్యాక్టరీలలో సొంతంగా అమ్ముకోవడానికి సొంత నెట్వర్క్ ఏమి ఉండదు. 1 కిలో కూడా ప్రైవేట్ అమ్మడానికి ఉండదు. మొత్తం ప్రభుత్వ కేటాయింపుల ద్వారానే జరుగుతుంది. మరి ఇది జరిగేటువంటి క్రమంలో నేను ప్రారంభంలో చెప్పినట్లు వ్యవసాయ సాగు మొత్తంగా గత సంవత్సరంతో పోలిస్తే 10 లక్షల ఎకరాలు సాగు తగ్గింది. ఒక్క వరి సాగు మాత్రమే తీసుకుంటే 22 లక్షల ఎకరాలు సాగు తగ్గింది రాష్ట్రంలో. అటువంటప్పుడు కొరత రావద్దు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? ఇందాక కేంద్ర ప్రభుత్వం తరఫున ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకాష్ రెడ్డి గారు 1 కిలో తగ్గకుండా మొత్తం రాష్ట్రానికి మేము సప్లై చేసినామన్నారు. కేంద్ర ఎరువుల మంత్రి పార్లమెంట్లో కూడా చెప్పింది. మన ఎంపీలు పోయి అడిగితే కూడా వాళ్ళ ముఖాన అదే చెప్పింది, మేము ఇవ్వాల్సినంత ఇచ్చినాం కదా, 9.8 లక్షల అంటే 9,80,000 మెట్రిక్ టన్నులు మేము ఆల్రెడీ తెలంగాణకి ఇచ్చేసినాం కదా అని చెప్తాం. కానీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోపలనే ఈ సరఫరా అంతా జరుగుతుంది ప్రతి సంవత్సరం. కానీ మనం ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం. ఇలా ఆగస్టు నాటికి కూడా, ఆగస్టు 20వ తారీఖు నాటికి కూడా కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇచ్చినట్టుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5,30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా మాకు వచ్చింది. ఇది మాత్రమే మేము సరఫరా చేసినామంటున్నారు. వాళ్ళ దగ్గర ఉండే స్టాక్ ఇప్పుడు 20,000-25,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ లేదు. స్టాండర్డ్గా మార్కెట్ దగ్గర మెయింటైన్ చేయవలసినటువంటి స్టాక్స్ బఫర్ స్టాక్ అంటాం. సరఫరా అయ్యేవి వచ్చేవి వస్తుంటాయి, సరఫరా అయ్యేవి అవుతుంటాయి. ఎప్పుడూ నిలకడగా మార్కెట్ దగ్గర అంటే ప్రభుత్వ యాజమాన్యంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అనేటువంటిది ఎప్పుడు కూడా బఫర్ స్టాక్ మెయింటైన్ అవుతూ ఉండాలి. ఇది మేము మెయింటైన్ చేసినాం 10 ఏళ్ళు. 5-10 వేలు ఏదైనా తేడా ఉండొచ్చు, కానీ 2 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ పెట్టుకొని మెయింటైన్ చేసేవాళ్ళం. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏం జరిగింది, ప్రణాళిక ఎక్కడ లోపించింది రాష్ట్ర ప్రభుత్వం అంటే, మా పరిశీలనలో కేంద్రం అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత సప్లై ప్లాన్ అని ఉంటుంది. వాళ్ళు సప్లై ప్లాన్లో ఎవ్రీ మంత్ ఇండిజినస్ ఫ్యాక్టరీస్కి వెళ్ళి ఎంత ఇస్తున్నారు, ఇంపోర్ట్స్కి వెళ్ళి ఎంత ఇస్తున్నారు, ఏ ఏరియాలకు వెళ్ళి షిప్స్ వస్తున్నాయి ఫారిన్కి వెళ్ళి, ఏ పోర్టులకు వెళ్ళి మీకు ఎంత అలాట్ చేస్తున్నాం తెలంగాణకి, ఇదంతా కూడా సప్లై చైన్ అంతా కూడా వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం పోయి కూర్చొని అన్సీజన్ టైంలో కొంచెం ఎక్కువ తెచ్చుకొని మన స్టాక్స్ మనం మెయింటైన్ అయ్యేటట్లు ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది. చాలా మైన్యూట్స్లోకి పోతే చాలా ఉంటాయి అందులో. రైల్వే వ్యాగన్స్ నుంచి, రేక్ పాయింట్స్ నుంచి, షిప్స్ మూవ్మెంట్ నుంచి ప్రతిదీ కూడా మనం మానిటర్ చేసుకునేది ఉంటుంది ఎవ్రీ మినిట్. ఇది వ్యవసాయదారుడు ఎట్లయితే సంవత్సరం పొడవునా ప్రతిరోజు ప్రతి నిమిషం వ్యవసాయ పనిలో నిమగ్నమై ఉంటాడో, నిమగ్నం కాకపోతే ఒక్కరోజు గ్యాప్ ఇస్తే పంటకి ఎట్లా నష్టం వస్తుందో, ఎరువుల సరఫరాకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంత బుగుల మీద పనిచేయవలసి ఉంటుంది. ఇది జరగలేదు. ఇది జరగని కారణంగా వచ్చినటువంటి సమస్య ఇది ప్రధానంగా. ఇప్పుడు వాళ్ళు సమస్య వచ్చినాక ఇప్పుడు పరిగెత్తుకొని పోయి అర్జెంటు కావాలని కేంద్రం మీద వీళ్ళు నెప్పమేసుడు, కేంద్రం వాళ్ళు మేము ఆల్రెడీ ఇచ్చినాం రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పుడు, సమస్య తీవ్రమయ్యేదాకా కేంద్ర మంత్రులు ఇద్దరు మాట్లాడకపోవడం, ఇక్కడ నుంచి ఉండేటువంటి కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మందిలో 2 మంత్రులు, 6 ఎంపీలు రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం ప్రారంభించినాక, బార్లు తీరినాక, చెప్పులు పెట్టినాక, పాస్బుక్ లైన్లో పెట్టినాక వీళ్ళ నోర్లు పెగిలినాయి. కానీ అంతకుముందు మీరు ఎవ్వరు మాట్లాడలే. అంతకుముందు మరి ఏం పాత్ర పోషించారు? తెలంగాణ నుంచి మిమ్మల్ని 16 మందిని ఎంపిక చేసి పంపిస్తే రైతాంగానికి యూరియా కోసం మాట్లాడడానికే మీకు నోరు రాలే. రైతులు రోడ్ల మీదకి వచ్చినాక మీరు ఇవాళ మాట్లాడుతుండ్రు. దీనికోసమేనా? రైతులు రోడ్ల మీదకి వచ్చినాక మాట్లాడడానికేనే మిమ్మల్ని ఎంపీలు చేసినారా 2 పార్టీలు? ఈరోజు మీరు పోయి హడావిడిగా మేము ఏదో ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి కలర్ ఇస్తున్నారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా. ఏ రైతులైతే రోడ్డు మీదకి రావద్దో వాళ్ళని రోడ్డు మీదకి తెప్పిస్తారు కదా, పుణ్యం కట్టుకున్నారు ఇద్దరు కలిసి. కాబట్టి ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు సరిగా లేక, వాళ్ళ అసమర్థత వల్ల, ప్రణాళిక లోపించి, చిత్తశుద్ధి లేక ఉత్పన్నమైనటువంటి సమస్య. దీనికి రైతులు మూల్యం చెల్లించుకోవాల్సి రావడం అనేటువంటిది మనకు బాధ కలిగించేటువంటి అంశం. సరే, కొన్ని రకాల ప్రచారాలు దీని మీద చేస్తున్నారు. కొంతమంది చేసే ప్రచారంలో కొంత పాక్షికంగా కొంత నిజం ఉండవచ్చు, కానీ ఎక్కువ మటుకు అవగాహన రాహిత్యమో లేకుంటే సమస్య నుంచి దారి మళ్లించడం కోసం వాళ్ళు కొన్ని
ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణలో రైతులు యూరియా ఎక్కువ వాడుతున్నారు అనేటువంటి మాట వాడతారు. యూరియా ఎందుకు ఎక్కువ వాడతారని రైతులు తింటారా? మల్లారెడ్డి గారు, ఇప్పుడు యూరియాను ప్రైవేట్గా ఎక్కడ కూడా అక్రమంగా వాడుకోవడానికి అవకాశాలు లేవు. సాంకేతికంగా కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఇంకోరు కానీ యూరియా రా మెటీరియల్ ఇంగ్రీడియంట్గా ఇతర పదార్థాలు చేయడానికి అవసరమైనటువంటి మోతాదులో లక్షల టన్నులు వాడుకోవడానికి అవకాశం లేదు. ఎవడన్నా దొంగపాలు తయారు చేసినాడు 5 కిలోలు 10 కిలోలు వాడవచ్చు, అది వేరు సంగతి. కానీ రైతాంగానికి ఇబ్బంది కలిగేటువంటి మోతాదులో లక్షల మెట్రిక్ టన్నులు వాడుకోవడానికి ఆస్కారం లేదు. నెంబర్ 1 కారణం ఏంటంటే శాస్త్రవేత్తలు ఆల్రెడీ సజెస్ట్ చేసి దాన్ని నీమ్ ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినారు. ఒకసారి యూరియాకి నీమ్ ట్రీట్మెంట్ ఇస్తే ఆ యూరియా వ్యవసాయానికి తప్ప ఇంకా దేనికి కూడా పనికి రాదు. దాన్ని ఆ మోతాదుకు తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు. కాబట్టి అది సమస్య కాదు. ఎక్కువ వాడుతున్నారు అనేటువంటి దాంట్లో పాక్షికంగానే కొంత నిజం ఉంది. ఇంత షార్టేజ్ రాకూడదు. ఒకవేళ ఎంత ఎక్కువ వాడినా కొద్దిసేపటికి అనుకుందాం ఎక్కువ వాడుతున్నారు రైతులు, ఓకే, తక్కువ వాడండి అని వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి, శాస్త్రవేత్తలు సూచించినారు, దాన్ని చర్చిద్దాం. కానీ వాళ్ళు ఎంత ఎక్కువ వాడినా 22 లక్షల ఎకరాల వరి సాగు అయితే 7 తగ్గింది కదా పోయిన సంవత్సరంతో పోలిస్తే. మరి అంతమందం యూరియా అయితే ఇబ్బంది రాకూడదు కదా. కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా మీ లోపం. కాబట్టి ఎక్కువ వాడిన రైతులు అనేటువంటిది అది శుద్ధాబద్ధం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చాలు. వరి సాగు తగ్గడం అనేటువంటిది, గణనీయంగా తగ్గడం అనేటువంటిది మీరు ఎట్లా కంపేర్ చేసుకున్నా రైతులు ఎంత ఎక్కువ వాడిందనుకున్నా కూడా ఈ గ్యాప్ ఫిలప్ అయ్యేటువంటిది కాదు. మరోటి, ఏదైనా సరే రైతాంగానికి ఒకటి అలవాటైనప్పుడు దాని విపరిణామాలను దుష్పరిణామాలను వివరించి చెప్పి సహేతుకమైన వాడకం ఎంత, అసలు ఎకరాకు వరికి ఎంత మోతాదు వాడాలి, ఇతర పంటలకు ఎంత వాడాలి, మక్కకి ఎంత వాడాలి, పత్తికి ఎంత వాడాలి, ఎన్నిసార్లు వేయాలి, ఇది వ్యవసాయ శాఖ నిరంతరం చెప్తానే ఉంది. కానీ ఎంత చెప్పినా ఇంకా దీని యొక్క ఇంటెన్సిటీ పెంచాలి. ఇవాళ వ్యవసాయ శాఖ అధికారుల యొక్క సంఖ్యను మా ప్రభుత్వంలో పెంచినాం గణనీయంగా. రైతాంగానికి చేరువలోకి వెళ్ళిపోయినారు, చాలా విషయాలు చెప్పినారు, చెప్తానే ఉన్నారు. కానీ ఏంటంటే యూరియా యొక్క స్వభావం మీకు తెలుసు. ఇట్లా ఏంగానే అట్లా 3-4 రోజులకే పచ్చవారిపోతుంది, పొలం పచ్చకొచ్చేస్తుంది. ఆ పచ్చకొచ్చే వరకు ఏమవుతుందంటే బాగుంది కదా అని రైతు సంతోషపడతాడు. వాస్తవంగా ఎంత తొందర పచ్చకొస్తే అంత తొందర క్రిమికీటకాదులను ఆకర్షిస్తుంది పంట. ఎక్కువ యూరియా వేయడం మూలంగా జరిగేటువంటిది కూడా ఇదొక ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తగుమోతాదు వేయడం అవసరం. తగుమోతాదు ఎంత అనేటువంటిది రైతుకు నిరంతరం ఒక శిక్షణ జరగాలి. నిరంతర శిక్షణ జరగాలంటే ఇతర దేశాల్లో లాగా మన దగ్గర రైతాంగం మొత్తం చదువుకున్న రైతాంగం లేరు. రెండవది, సాంకేతిక పరిజ్ఞానం మనం వాళ్ళకి టీచ్ చేసి వాళ్ళలోకి అంశాలు తీసుకుపోయేటంత వేగంగా ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ అందుబాటులో ఉందో అది వాళ్ళు అర్జెంటుగా దాన్ని రిసీవ్ చేసుకొని అడాప్ట్ చేసుకునేటువంటి పరిస్థితి లేవు. ఇంకా కొంతకాలం గడుస్తుంది. రేపు మనం దాని మీద దృష్టి పెట్టవలసి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఉత్పన్నమైనటువంటి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది అంటే వాళ్ళు ప్రణాళికాబద్ధంగా వివరించాల్సి ఉంటుంది. ఈ సీజన్ దాదాపు అయిపోవచ్చింది. వరి నాట్లు ఇప్పుడు వేసేది ఉండదు. సెకండ్ అప్లికేషన్ ఆఫ్ యూరియా ఉంటుంది. ఇప్పుడు రెండోసారి వేసేటువంటిది ఉంటుంది. అధిక వర్షాలు పడ్డ కారణంగా మొదటిసారి వేసిన వాళ్ళది కొట్టుకుపోయి ఉంటుంది, నీళ్ళు ఎక్కువైపోయి మళ్ళీ వాళ్ళు వేయాల్సి ఉంటుంది. అధిక వర్షాలు పడ్డ కారణంగా పత్తికి వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చినాం అని చేతులు దులుపుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో కేంద్ర ప్రభుత్వం చర్చించి ఒక సమావేశం పెట్టి రైతులకు ఇబ్బంది రాకుండా ఉండడం కోసం, సరే ఈ సీజన్ కాడికి లోపం ఎక్కడుంది ఎవరిది తర్వాత తేలుద్దాం, ముందు రైతులనైతే ఆదుకుందాం. కాబట్టి మీకు ఏం కావాలి, నిజంగా ఫీల్డ్కి ఎంత అవసరం ఉంది, రాష్ట్ర అధికారులు పోయి కేంద్ర అధికారుల దగ్గర కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసి కేంద్రం కూడా రైతుల పాలిట వాళ్ళొక స్నేహస్తం అందించినట్లు ముందరికి వచ్చి, అయ్యా ఏం జరిగిందో పక్కకు పెడదాం రాజకీయాలు 2 ప్రభుత్వాల మధ్యలో, ఇగో మేము ఇప్పుడు మీ రైతాంగానికి ఇంత అవసరమని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు, వ్యవసాయ అధికారులు మేము ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తే అది ఉదారత్వం అవుతుంది, రాజకీయాలకు అతీతంగా రైతులకు మేలు చేసినట్లయితుంది. మేము ఇచ్చినామని చేతులు దులుపుకుంటే అది రైతులకు మేలు చేసినట్లు కాదు. ఒకవేళ లోపం జరిగి ఉంటే ఖచ్చితంగా లోపం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, దానికి రైతులు ఎందుకు పరిహారం చెల్లించాలి, దానికి రైతులు ఎందుకు శిక్షించబడాలి, ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందరికి రావచ్చు కదా, రైతుల మన్నన పొందడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావచ్చు కదా.
ఆ పని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదు? కాబట్టి ఇది దీర్ఘకాలికంగా మనకు ఇది ఒకరోజు ఇప్పటికీ చర్చించి ఈ సీజన్కే సరిపోదు. దీని మీద సమస్య కేవలం చర్చించడమే కాకుండా ఓవరాల్గా ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇతరేతర అంశాలు కావచ్చు, ఫర్టిలైజర్స్ చుట్టూ అలుముకున్నటువంటి వ్యవసాయ రంగ సమస్యలు అనుకుందాం, లేదా పంటలు అనుకుందాం, వీటి మీద కాంక్రీట్గా కొన్ని అంశాలు నేను మీ ముందు పెడతాను. ఆలోచన చేసింది, భవిష్యత్తులో కూడా అందరం ఆలోచన చేద్దాం. ఇంకా ఈ రంగానికి సంబంధించినటువంటి నిపుణులు, శాస్త్రవేత్తలు, అనుభవస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరి సలహాలు సూచనలు కూడా తీసుకొని మళ్ళీ మీరు నెక్స్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కానీ మరోటి కానీ మీరు మళ్ళీ నిర్వహించి దీన్ని మరింత షార్పెన్ చేసి దీన్ని కొంత రిఫైన్ చేసి కాంక్రీట్గా రైతులకు కూడా ఎడ్యుకేట్ చేసేటువంటి విధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు మీరు జిల్లాలలో కూడా పెడితే కూడా చాలా బాగుంటుంది జర్నలిస్ట్ ఫోరం తరఫున. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఎంత గొప్ప అభిప్రాయమైనా ఒక రాజకీయ పార్టీ చెప్తే తక్షణం దాన్ని వ్యతిరేకించాలన్నటువంటి కుతూహలంతోనే ఇతర రాజకీయ పార్టీలన్నీ ఉంటాయి. అదొక రోగం ఈ దేశంలో. ఆ రోగం ఇప్పటికిప్పుడు తగ్గేది కాదు. కాబట్టి మీరే చొరవ తీసుకొని ఒక వేదిక ఆల్రెడీ ఉంది కాబట్టి ఇదే వేదిక ద్వారా నిత్యం రాజకీయ నాయకుల యొక్క పరస్పర సంఘర్షణాత్మక వ్యాఖ్యలు, స్టేట్మెంట్లు, కౌంటర్ స్టేట్మెంట్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కాకుండా రైతులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. కారణాలు ఏంది? రైతుల్ని కూడా వినండి. ఆయా జిల్లాలకు పోయినప్పుడు వాళ్ళు చెప్తారు. ఆయా జిల్లాల్లో పనిచేసేటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని, కింది స్థాయిలో ఉండేటువంటి పార్టీల కార్యకర్తల నాయకులకు చాలా మటుకు ఏకాభిప్రాయం ఉంటుంది ప్రజా సమస్యల పట్ల. పైన మాత్రమే ఉండదు. ఎందుకంటే విభేదించేదంతా పైనే ఉంటుంది. ఈ పైన వాళ్ళు ఎట్లా ట్యూన్ చేస్తే కింద అట్లా ట్యూన్ అవుతుంటారు. కింద కరెక్ట్గా మనం క్షేత్రస్థాయిలో కొంత ఆలోచన చేస్తే వాళ్ళ నుంచి కూడా కాంక్రీట్ సూచనలు, సలహాలు వస్తాయి. దీని మీద మనకు కొన్ని విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు ఏంటంటే ఫర్టిలైజర్స్ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 3 దేశాలు అత్యధికంగా రసాయనిక ఎరువులను వాడుతున్న దేశాలు 3 ప్రపంచంలో అత్యధికంగా. నంబర్ 1 చైనా, నంబర్ 2 ఇండియా, నంబర్ 3 అమెరికా. ప్రపంచంలో అత్యధికంగా ఎరువులు వాడుతున్నటువంటి దేశాలు, రసాయనిక ఎరువులు వాడుతున్నటువంటి దేశాలు. అయితే దీంట్లో ఒక 2-3 అంశాలను మనం గమనించాల్సి ఉంటుంది. భారతదేశం కంటే ఎక్కువ వాడుతున్నప్పటికీ కూడా చైనా భూ మోతాదు తీసుకున్నప్పుడు, సాగుయోగ్యమైనటువంటి భూమి తీసుకున్నప్పుడు భారత వ్యవసాయ భూమి కంటే ఎక్కువ భూమికి చైనాలో ఫర్టిలైజర్స్ వేయట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకున్న మొత్తం వ్యవసాయ భూమిలో సాగుకు యోగ్యమైనటువంటి భూమి 29% మాత్రమే చైనాలో. కానీ భారతదేశంలో 50% భూమి సాగుకు యోగ్యమైన భూమి ఉంది. అమెరికాలో 15% భూమి మాత్రమే మొత్తం భూమిలో సాగుకు యోగ్యమైన భూమి. కానీ ఈల్డ్ తీసుకుంటే ఇవాళ భారతదేశంలో 50% వ్యవసాయ యోగ్యమైన భూమి ఉండి మనం ఫర్టిలైజర్స్ ప్రపంచంలో 2వ స్థానంలో వాడుతున్నప్పటికీ కూడా ఉత్పాదకత తీసుకున్నప్పుడు మొత్తం ఉత్పాదకతలో చైనాకు కానీ అమెరికాకు కానీ మనం చాలా దూరంలో ఉన్నాం. చైనాకు కానీ అమెరికాకు కానీ మనం చాలా దూరంలో ఉన్నాం ఉత్పాదకతలో. ఎందుకున్నాం? అక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ రైతుల అనుభవాలు కానీ వీటన్నిటిని కూడా మనం మిళితం చేయాల్సి వస్తుంది. అమెరికాలో సామూహిక వ్యవసాయం, పెద్ద క్షేత్రాలు, రైతు ఏ క్షణం అనుకుంటే ఆ క్షణం ఎరువులు వేయడం కానీ, పెస్టిసైడ్స్ కానీ, కెమికల్స్ కానీ అప్లై చేయడం కానీ ఇవన్నీ తక్షణం జరిగిపోతాయి. వాటన్నిటికీ సర్వీసెస్ ఉంటాయి. ఆ రైతు తన పొలానికి తానే డబ్బులు వెతుక్కొని పోయి మందులు తెచ్చుకొని కొట్టేటువంటి దుస్థితి ఉండదు. మనది భిన్నమైన పరిస్థితి. చైనాలోనేమో కమ్యూనిటీ అగ్రికల్చర్, కమతాలన్నీ పెద్దగా ఉంటాయి. ఒకవేళ చిన్నగా ఉన్నా సర్వీస్ ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది. ప్రభుత్వము వ్యవసాయ శాఖలే షెడ్యూల్ ఇచ్చి ఉంటాయి. రైతులు కూడా ఆర్గనైజేషన్స్ నుంచి షెడ్యూల్ తీసుకుంటారు. ఈ సీజన్ వచ్చిందంటే ఈ సీజన్కు 40 ఎకరాల మొక్కజొన్న చేను ఈ సీజన్ నుంచి ఈ సీజన్ వరకు రోగం మానిటర్ చేయాలి, మందు కొట్టిపోవాలి, ఇవన్నిటికీ వాడు సర్వీస్ ఇచ్చేస్తాడు. వాడు ఆ ఏజెన్సీ ఉండేటువంటి కంపెనీ వాడు మెన్ను పంపించి, ఎక్విప్మెంట్ పంపించి, మెషినరీ పంపించి ఏ సమయానికి రావాలనో, ఏ గంటకు రావాలనో వాడు వస్తాడు, వాడి పని వాడు చేసేసిపోతాడు. కాబట్టి మనం చిన్న సన్నకారు రైతులతో ఉండేటువంటి వ్యవసాయక దేశం, చిన్న కమతాల దేశం భారతదేశం. ఇవాళ పక్క పొలంలో తెగులు వచ్చింది లేదా రోగం వచ్చింది, తెల్లారంగా మనకు కూడా వస్తుంది అంటే వీడు తెల్లారంగా కొడదామనే లోపల పైసలు లేక దేవులాడుకునే వరకు వారం 10 రోజులు పోతుంది. వీడు అన్ని సుధారించుకునే వరకు పంట సగం దెబ్బతినిపోతుంది. కొట్టినాక కూడా అదేం చేతికి రాదు, మిగలదు.
కాబట్టి ఉత్పాదకతను ప్రభావితం చేసేటువంటి అనేక అంశాలు మిళితమై ఉన్నటువంటి ఈ యొక్క చిన్న కమతాల భారత వ్యవసాయము దీంట్లోకి వెళ్ళి బయటపడడం కోసం ఏ పద్ధతులను అనుసరించాలనేటువంటిది చాలా పెద్ద అంశం. ఇది చాలా పెద్ద అంశం. రాబోయేటువంటి రోజులలో దీనికి పరిష్కారం ఇవ్వవలసి ఉంటుంది. అందువల్ల ఈ ఫర్టిలైజర్స్కు సంబంధించి మనం వాడకం దీన్ని కొంత హేతుబద్ధం చేయాలి. తక్షణ సమస్య, దీర్ఘకాలిక సమస్య, తక్షణ పరిష్కారం, దీర్ఘకాలిక పరిష్కారాలు. నేను చెప్పేది దీర్ఘకాలికంగా చెప్తున్నా. తక్షణమేమో కేంద్ర ప్రభుత్వం ముందరికి వచ్చి అవసరం ఉన్నంత ఇచ్చి సమస్యను పరిష్కారం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన కేంద్రం ఆదుకోవాలి. ఇది నా డిమాండ్. దీర్ఘకాలిక సమస్య ఏంటి? ఇది ఒక రాష్ట్రాందో ఒక 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 పార్టీదో ఒక ప్రభుత్వంతో కాదు. భారతదేశంలో, దయచేసి మిత్రులారా వెనక ఫోన్, భారతదేశంలో 50% భూమి సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉన్నటువంటి ఈ దేశానికి ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి అంశం ఈ దేశానికి. భారతదేశంలో ఉండేటువంటి యువకులకు, భవిష్యత్తులో పుట్టబోయేటువంటి తరాల వాళ్లకు అతి గొప్ప ఉపాధులను ఇచ్చేటువంటి రంగం ఆహార రంగం. పెట్టిన కాడి నుంచి విత్తుతో పాటు ఉండేటువంటి ఎరువులతో పాటు ఉండేటువంటి మందులతో పాటు ఉండేటువంటి మిషనరీతో పాటు ఉండేటువంటి మానవ శ్రమతో పాటు ఉండేటువంటి మార్కెటింగు, ప్రాసెసింగు, ఎక్స్పోర్టు, ఈ చైన్ మొత్తం కలిపి కోట్ల మందికి బ్రహ్మాండమైన ఉపాధులను ఇవ్వగలిగేటువంటి ఏకైక రంగం వ్యవసాయ రంగం భారతదేశంలో. ఈ రంగం యొక్క ప్రాధాన్యత గుర్తెరిగి కూడా ఈ రంగానికి ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం వరుసగా అన్ని ప్రభుత్వాల యొక్క వైఫల్యం కింద మనం దీన్ని చూడాలి. చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు, నినాదాలు పుట్టుకొచ్చినాయి. వాస్తవంగా మొదటి 3-4 దశాబ్దాల కాలంలో అద్భుతమైన పని జరిగింది వ్యవసాయ రంగంలో. జరగలేదని కాదు, తప్పకుండా ఆనాడు ప్రభుత్వాలు ఏమున్నా, ప్రధానులు ఎవరున్నా, వ్యవసాయ మంత్రులు ఎవరున్నా మనం అభినందించాల్సిందే. కానీ ఆ తర్వాత అది కుంటుపడిపోయింది. భారతదేశంలో కరువు నుంచి బయటపడడానికే, ఆకలి నుంచి బయటపడడానికే అప్పుడు ఉండేటువంటి ఆహార సంపద, ఆహార ఉత్పత్తులు సరిపోవని వ్యవసాయ విప్లవానికి నాంది పలికింది భారతదేశం. అది అత్యవసరం ఆనాడు. అదే లేకపోతే కోట్ల మంది చచ్చిపోయేటోళ్ళు. సో వ్యవసాయ విప్లవం, దాన్నే హరిత విప్లవం అంటాం మనం. 60వ దశకంలో ప్రారంభమై 70వ దశకం తర్వాత అది పంజాబ్, హర్యానాను దాటి బయటకు వచ్చింది ఈ దేశంలో. 70వ దశకం తర్వాతనే తెలంగాణ, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మనం చూసినాం. మొట్టమొదటి పశ్చిమ గోదావరి జిల్లాలో దాన్ని స్టార్ట్ చేసినారు వ్యవసాయ విప్లవానికి సంబంధించినటువంటి తొలి ప్రయోగాలు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, దక్షిణ భారతదేశంలో కానీ ఈ వ్యవసాయ విప్లవంలో ప్రధానమైనటువంటి 2 అంశాలు. ఒకటి హైబ్రిడ్ విత్తనాల యొక్క ప్రవేశము, అధిక ఉత్పత్తినిచ్చేటువంటి హైబ్రిడ్ విత్తనాల యొక్క ప్రవేశం. 2 అధిక ఉత్పత్తులు ఇచ్చేటువంటి విధంగా రసాయనిక ఎరువుల యొక్క వాడకం. ఇది ప్రారంభించినాము, ఫలితాలు వచ్చినాయి. రైతులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేటువంటి ఫలితాలు వచ్చినాయి. అవి చూసినాక ఒక బస్తా వేస్తే దానివల్ల వచ్చేటువంటి ఉపయోగంతో రైతులు కళ్ళారా చూస్తారు. కానీ దాంతోపాటు రైతాంగానికి మనం ఇవ్వాల్సినటువంటి శిక్షణ, మోతాదుకు సంబంధించినటువంటి శిక్షణ, ఎరువుల వినియోగం యొక్క మోతాదుకు సంబంధించిన శిక్షణ ప్రారంభం నుంచి ఈ దేశంలో రైతాంగానికి ఇవ్వడంలో మనం విఫలమైనాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, అన్ని ప్రభుత్వాలు దానికి సరిపోయిన స్థాయిలో యంత్రాంగం లేకపోవడం కావచ్చు, ప్రజలందరూ అక్షరాస్యులు కాకపోవచ్చు, లేదా కొన్ని మనం రాతపూర్వకంగా చెప్పేటువంటి విషయాలు ఉంటాయి. అది అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళకి ఇబ్బంది, కేవలం నోటి మాటల ద్వారా అర్థమయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్లా ఒక తరం గడిచిపోయింది, 2వ తరం గడిచిపోయింది, ఇప్పుడు 3వ తరం ఉంది. ఇప్పుడు విద్యార్థికులు ఎక్కువ మంది అయినారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది అయినారు. ఇప్పుడు ఈజీ, రైతాంగానికి విషయ బోధన చేయడం సులభమవుతుంది. కాబట్టి హేతుబద్ధమైనటువంటి విధంగా ఎరువుల వాడకం ఒక సమస్యకు ఒక పరిష్కారం. ఇక్కడ మనం చాలా గంభీరంగా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆనాడు అవసరం, అత్యవసరం ఆహార పంటలు లేకపోతే దేశం చచ్చిపోతుంది, కోట్ల మంది ఆకలి చావులు చేస్తారు. కాబట్టి సస్య విప్లవం ఉపయోగపడింది. ఇవాళ అదే సస్య విప్లవం కొనసాగుతుంది. సస్య విప్లవం యొక్క ఫలితాలతో పాటు దానివల్ల వచ్చినటువంటి జాగ్రత్తలు తీసుకొని కారణంగా ఉత్పన్నమైనటువంటి సమస్యల మూలంగా భవిష్యత్తులో వ్యవసాయం జరగని పరిస్థితి వచ్చింది, మన దగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా. ఇది చాలా గంభీరమైనటువంటి అంశం. అంటే ఇంకొక
80 సంవత్సరాలు దాటితే ఒక్క భారతదేశమే కాదు, జాగ్రత్తలు తీసుకునే కొన్ని దేశాలు, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు, చిన్న దేశాలు యూరోప్లో ఉండేవి, లెక్కలోకి రావు అవి. అమెరికా కానీ, ఇండియా కానీ, ఈవెన్ చైనా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంకొక 70-80 ఏళ్ల నుంచి 100 ఏళ్ల లోపు ఇప్పుడున్న స్థితి ఇట్లే కొనసాగితే, ఇట్లే భూసారాన్ని పెంచకుండా, సహజ సిద్ధంగా భూసారాన్ని పెంచకుండా కేవలం రసాయనిక ఎరువుల వాడకం హేతుబద్ధత లేకుండా, ఓ కులమానం లేకుండా ఇట్లే ఇబ్బడిగా వాడుతూ పోతే ఈ భూమి కంప్లీట్గా నిస్సారం అయిపోతుందని చెప్పి శాస్త్రవేత్తలు తెలియజేశారు. కాబట్టి ప్రభుత్వాల యొక్క సెన్సిటివిటీ ఎక్కడ ఉండాలి? ఇంత గంభీరంగా ఉంది, ఇవాళ కాదా బాబు, ఇంకో 70-80 ఏళ్ల తర్వాత అన్నం దొరకని స్థితి వస్తుంది మనకు. ఎంత గంభీరంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా విషయాలు చెప్పాలి. అట్లా హేతుబద్ధతతో కూడినటువంటి వాడకం మీద దృష్టి పెట్టడం అనేటువంటిది సమస్యకు ఒక పరిష్కారంలో భాగం. రెండవ భాగం సమస్యకు, మనం ఇవాళ ఇంపోర్ట్స్ను 40% ఇంపోర్ట్స్ ఉన్నాయి మనకు. ఉదాహరణకు డిఏపి కానీ, ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటాం, పొటాష్ కానీ భాస్వరం కానీ ఇవి విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. మన దేశంలో దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ లేవు మనకు అవసరమైన దానికి అవసరమైన రా మెటీరియల్స్ యొక్క ఉనికి లేదు, ఈ దేశంలో లేనే లేదు. అవి కేవలం ఒక 2-3 దేశాల్లో మాత్రమే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. సల్ఫర్కు సంబంధించినటువంటి గుట్టలు ఉంటాయి, ఇట్లా ఫార్మేషన్ అవుతాయి. అవి మొరాకోలో కానీ, కొంత యుక్రెయిన్లో కానీ, రష్యాలో కానీ, కొద్ది భాగం ఒమెన్లో కానీ ఉంటాయి. ఎక్కువ శాతం మొరాకోలో ఉంటాయి. సో వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ ఎరువులు ఇవాళ కాదు, ఇంకా 50 ఏళ్ళైనా అదే ఎరువులు మీరు వాడాలి, వేరే గత్యంతరం లేదు. మనం సొంతం తయారు చేసుకోనికే లేదు. మనం సొంతం తయారు చేసుకోనికే అమోనియా తయారు చేసుకోవచ్చు, ఇది యూరియా తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఇంపోర్ట్స్కు సంబంధించినటువంటి దాని విషయంలో మనం ఆల్టర్నేట్స్, శాస్త్రవేత్తలు ఆల్టర్నేట్స్ ఏంటి అనేటువంటి దాని మీద కేంద్రం వ్యవసాయ శాఖ కానీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు కానీ దృష్టి పెట్టి దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. నాకున్న పరిమితమైన జ్ఞానంతో చెప్తున్నాను. దాంతో ఏమవుతుంది, ఇవాళ ఉదాహరణకి మనకు నానో టెక్నాలజీ వచ్చింది, నానో యూరియా కూడా మార్కెట్లోకి వచ్చింది. ఈ నానో యూరియా ఒక బ్యాగ్కు ఈక్వలెంట్ అనేటువంటిది ఒక టిన్లో వచ్చింది, చిన్న టిన్లో, 1 లీటర్ టిన్లో వచ్చింది. కానీ రైతులకు అపోహ ఏముంటుంది, 40 కిలోల బస్తా, 45 కిలోల బస్తా ఇటువంటి జాగాలకి ఇంత ఏంటికి సరిపోతుంది అనుకుంటారు. తర్వాత నానో యూరియాది కాస్ట్ కూడా కొంత ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ యూరియానేమో మనకి 240-250 రూపాయలు దొరికితే నానో యూరియా కొంత కాస్ట్లీ ఉంటుంది. దాన్ని బట్టి కూడా విముఖత ఉంటుంది రైతులలో. ఇది ఒకరోజు సీజన్ వచ్చినప్పుడే తీసుకోంటే తీసుకోరు. నిరంతరం దీని మీద శిక్షణ, అధ్యయనము, రైతులకు ఓరియంటేషన్ ఇదంతా నిరంతరం జరుగుతూ ఉంటే ఆ క్రమంలో అలవాటు పడతారు, ఒకసారి అలవాటు పడరు. కాబట్టి ఇంపోర్ట్స్ను తగ్గియాలంటే నానో టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి రసాయనిక ఎరువుల యొక్క వాడకాన్ని భారతదేశంలో పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇదొక అంశం. ఈ హేతుబద్ధంగా వాడేటువంటి దానికి ప్రభుత్వాలు, మనం ఒక దేశం పెట్టింది మనం అట్లే పెట్టాలని నా ఉద్దేశం కాదు. మన దేశకాల పరిస్థితులకు, ఇక్కడ ఉండే రైతుల ఆలోచన సరళికి అనుగుణంగా ఏ రకమైనటువంటి కండిషన్స్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుందో మనం ఆలోచించుకోవాలి స్థానిక పరిస్థితులు బట్టి. ఉదాహరణకు మీకు ఉదాహరణ చెప్తాను, నేను చాలాసార్లు చెప్పిన ఈ సమావేశాలలో, ఎరువుల వాడకానికి సంబంధించి కొన్ని దేశాలలో కండిషన్స్ పెడతారు. మీరు ఇంత మోతాదే వాడాలి, ఈ మోతాదు మించి వాడితే మీ భూమి దెబ్బతింటుంది, దాంతోపాటు మీరు పండించేటువంటి ఉత్పత్తులలో ఈ రసాయనాల యొక్క అవశేషాలు ఉంటాయి, మనకు వినియోగంలోకి రాదు, విదేశాలకు పంపిస్తే కూడా అవి ఉపయోగంలోకి రావు, కాబట్టి మార్కెటింగ్ ఉండదు, ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పి ఎడ్యుకేట్ చేస్తారు, హేతుబద్ధత నిర్ణయిస్తారు. కొద్దిపాటిగా కఠినంగా ఉండడానికి కూడా కొన్ని దేశాలు ప్రవర్తిస్తాయి. ఉదాహరణకు జర్మనీ లాంటి దేశంలో నేను ప్రత్యేకంగా పోయి చూసిన, రైతులతో మాట్లాడిన, అక్కడ కెమికల్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ ప్రతి రైతు వాడకం కోసం వాళ్ళు ఒక మోతాదు ఇచ్చింటారు. ఈ మోతాదు యూనిఫామ్గా అన్ని ఊళ్ళ రైతులకు ఒకటేలాగా ఉండదు. ఆయా రైతులకు సంబంధించినటువంటి మొత్తం దేశంలో ఉండేటువంటి భూమి యొక్క టెస్ట్ చేయించినారు. మనం ఇట్లా మనుషులకు ఎట్లయితే పీరియాడికల్ టెస్ట్ చేసి హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తామో ఈరోజు, అట్లా రైతులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి మొత్తం హెల్త్, సాయిల్ సైన్స్, సాయిల్ హెల్త్ రికార్డు ఉంటుంది.
ఒక ఊర్లో వాడేటువంటి మోతాదు 1 కిలో ఎక్కువ ఉండొచ్చు, ఇంకో ఊర్లో 1 కిలో తక్కువ ఉండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి రైతు తనకున్న మొత్తం వ్యవసాయ క్షేత్రంలో ఏ పంటలు వేస్తే ఎంత రసాయనిక ఎరువు వాడాలి, ఎంత పెస్టిసైడ్ వాడాలి, ఎంత కెమికల్ వాడాలి, ఆ మోతాదు మించకుండా కండిషన్ పెడతారు. ఏ రైతు ఆ మోతాదు మించడు. ఎందుకు మించడు? వాళ్ళు ఒక బెనిఫిట్ ఇస్తున్నారు. నీవు ఈ మోతాదు మించకుండా కనుక నువ్వు వాడితే నీకు 280 యూరోలు ఒక హెక్టార్కి ఇస్తాం ఎవ్రీ ఇయర్ అని చెప్పి. ఇది 5 ఏళ్ల కింద ఉండే నేను పోయి చూసినప్పుడు. ఇప్పుడు ఆ డబ్బులు పెంచిండొచ్చు, ఎంత పెంచినో తెలియదు. తీసుకొని కూడా కొంతమంది వేయకపోవచ్చు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ సిస్టమ్ను డెవలప్ చేసుకున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళకు ఉండేటువంటి మొత్తం భూమిలో ర్యాండమ్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. 15% ఆఫ్ ద ల్యాండ్, మొత్తం భూభాగంలో ఒక 15% భూమి, ప్రతి సంవత్సరం 15% భూమిని వాళ్ళు ర్యాండమ్గా చెక్ చేసి సాయిల్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది నువ్వు పోయిన పంటకు ఏది ఎంత వాడినావు అనేది అవశేషాలు తెలిసిపోతాయి. 15% కంటే ఎక్కువ 15.2 వాడినా కూడా నీకు పెనాల్టీ వేస్తారు. నీకు ఇచ్చిన మొత్తం అమౌంట్ మళ్ళీ క్యాన్సిల్ చేసి వాపస్ తీసుకుంటారు. దీంతో రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వం ఏం చెప్తే అది, ఎంత చెప్తే అది వాడేటువంటి దానికి ఒక అలవాటు చేసుకున్నారు. సో ఇట్లా ఈ దేశంలో ఉండేటువంటి, భారతదేశంలో ఉండేటువంటి మొత్తం భూమిలో కూడా, ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో డిఏపి ఎక్కువ వేయవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే డిఏపి అనేటువంటిది మన దక్షిణ భారతదేశం, ప్రత్యేకంగా తెలంగాణ భూభాగంలో వరుసగా 4-5 సంవత్సరాలు వేయకపోయినా సరిపోయేటంత డిఏపి మన వ్యవసాయ భూములలో నిక్షిప్తమై ఉంది గతంలో ఎక్కువ వేసినందుకు. ఇది వ్యవసాయ శాఖ తరఫున మేము చెప్పినాం, చాలాసార్లు చెప్పినాం. కానీ రైతు వేస్తాడు. దీన్ని మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం తెలంగాణలో ఉండేటువంటి మొత్తం భూమి లేదా భారతదేశంలో ఉండేటువంటి మొత్తం భూమిని ముందు ప్రతి రైతుకు సంబంధించినటువంటి భూమి యొక్క సాయిల్ టెస్టింగ్ జరగాలి. అందుకే సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ని మా పీరియడ్లో జిల్లాలో 1ో 6 ఉంటే అటువంటిది మేము చాలా మటుకు నియోజకవర్గ కేంద్రాల దాకా కూడా తీసుకొని పోయినాం. అదేవిధంగా మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్కి కూడా అవకాశం కల్పించినాం. నిరుద్యోగ యువకులకు కూడా ఉపాధి వస్తుంది అని చెప్పి. కాకపోతే అందులో వాడే కెమికల్స్ అవన్నీ కూడా కొంత కాస్ట్లీ ఉంటాయి కాబట్టి అది రెగ్యులేట్ చేసేటువంటి టైంకు సరే ప్రభుత్వం మారింది, అలా కొత్త ప్రభుత్వం వచ్చింది, అది వేరే విషయం. కానీ భవిష్యత్తుకు చేయాలనుకుంటే చేయడానికి ఆస్కారం వీలుండేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సాయిల్ టెస్ట్ చేసి ప్రతి ఫార్మర్ యొక్క భూమికి సంబంధించి, ఒకటే ఫార్మర్కు 10 ఎకరాలు ఉంటుంది. ఉదాహరణకి 10 ఎకరాల భూమి స్వభావం ఒకేలాగా ఉండకపోవచ్చు. ఒక 3 ఎకరాలలాగా, 3 ఎకరాలలాగా, 4 ఎకరాలలాగా ఉండొచ్చు. దాన్ని క్లాసిఫై చేస్తారు వాళ్ళు. అందుకే ప్రతి ఎకరాలో ఒక శాంపిల్ తీస్తారు. అవసరం అనుకుంటే ఎకరాలో 2 కూడా తీస్తారు. ఆ శాంపిల్ని బట్టి ఏ భూమికి వచ్చే సీజన్కు లేదా మళ్ళొచ్చే సీజన్కు మీరు ఏ పంట వేస్తే, మక్కలు వేస్తే ఎంత ఎరువులు వేయాలి, పత్తి వేస్తే ఎంత వేయాలి వాళ్ళు స్పెసిఫై చేస్తారు. ఇక కార్డు ఇచ్చిన విధంగా కనుక మనం మానిటర్ చేసుకుంటే రైతుకు భారం తగ్గుతుంది, ప్రభుత్వానికి సబ్సిడీ లేక భారం తగ్గుతుంది, భూమి మీద వేసేటువంటి అవసరం లేకుండా మోతాదుకు మించి వేసిన మూలంగా భూమి నష్టపోయేటువంటిది ఏదైతే ఉందో ఆ నష్ట నివారణ కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకోవడం మూలంగా కూడా ఈ సమస్య కొంత పరిష్కారం ఉంటుంది అనేటువంటిది నా ఆలోచన. దాంతోపాటు క్రాప్ కాలనీస్ చేయాలని ఇంతకుముందు పాండగరావు గారు మాట్లాడేటప్పుడు లేవనెత్తినారు ఈ అంశాన్ని. ఇది చాలా అత్యంత ఆవశ్యకం. క్రాప్ కాలనీ అనేటువంటిది మనం కొత్తగా చెప్పేది కాదు, ప్రకృతే డిఫైన్ చేసింది. కాశ్మీర్లోనే ఎందుకు యాపిల్స్ పడతాయి? మనం తెచ్చిపెడితే చెట్టు వాతావరణం అనుకూలిస్తే 1, 4 చెట్లు రావచ్చు ఇక్కడ. కానీ ఒక సాగుగా రావడం కష్టం. లవంగాలో లేకపోతే అంటే ఆ మిరియాలో అవో ఇవో ఆ కూరుగు ప్రాంతంలోనే ఎందుకు పడతాయి? పత్తి వరంగల్ ప్రాంతంలో, ఇటు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బాగా వస్తుంది, దక్షిణ తెలంగాణ కంటే కూడా. మొక్కజొన్న కరీంనగర్ టాప్ వస్తుంది తెలంగాణలో. భూముల స్వభావం అది, వాతావరణ పరిస్థితుల స్వభావం. ఆమ్దాలు, కందులు, జొన్నలు, సజ్జలు, రాగులు ఇటువంటివి పశ్చిమ రంగారెడ్డిలో కానీ, దక్షిణ మహబూబ్నగర్లో కానీ, నల్లగొండలోని దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో కానీ అద్భుతంగా వస్తాయి. ఇవి కాకుండా మొత్తం తెలంగాణ భూక్షేత్రాల పరిశీలన జరిగిన తర్వాత ఏ ప్రాంతం భూములు దేనికి ఎక్కువ అనువో వాటి పరంగా ఒక తెలంగాణ కాదు భారతదేశ వ్యాప్తంగా క్రాప్ కాలనీస్ ఎస్టాబ్లిష్ కావాలని నినాదం ఇచ్చింది కేసీఆర్. ఇది భారత ప్రభుత్వం చేయాలి.
మనం మానానికి మనం చేయొచ్చు, మొదలు పెట్టవచ్చు, ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏమవుతుంది, ఎందుకు చేయలేదు మీరని ఎవరైనా తక్షణ ప్రశ్న అడగవచ్చు. తప్పకుండా చేస్తాం. కానీ తక్షణం ఏంటి, కరువు కోరల్లోంచి బయటపడి, వలసల్లోంచి బయటపడి, ఒకనాడు చెరువులు గుంటల కింద అద్భుతమైన వ్యవసాయం చేసి పంటలు పండి అన్నం తిన్నటువంటి తెలంగాణ సమైక్య రాష్ట్రంలో కలిసినాక నీళ్లు లేక వలసలు పోయి కంట్రోల్ బియ్యం మీద ఆధారపడి అన్నం కూడా దొరకనటువంటి పరిస్థితులు, అంబలి కేంద్రాలు పెట్టి దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నటువంటి తెలంగాణలో ఒక్కసారి నదీ జలాలు వల్ల పంట పొలాలకు వచ్చినాక రైతులు ఆశగా ఎదురు చూసినటువంటి రైతులు నువ్వు వరి వేయకంటే ఆగరు, తప్పకుండా వరి వేస్తా. ఇది కాలగమనంలో మార్పు చెందాలి, ఒకేసారి జరగదు. నష్టపోయిన వాళ్ళు మాకు ఇది కావాలని కోరుకుంటారు. అది వచ్చినాక వాళ్ళు కొంత కుదుటపడ్డాక, వాళ్ళు కొంత స్థిరపడ్డాక ఇతర పంటల ద్వారా కూడా ఇంతకు మెరుగైన ఆదాయం వస్తుంది అనేది మనం నచ్చజెప్తే తప్పకుండా పంటల మార్పిడికి పోతారు. అందుకే ఆయిల్ పామ్ను మేమంతా ఒక మిషన్ లాగా తీసుకొని 40 ఏళ్లలో 40,000 ఎకరాలు ఉంటే మేము 5 ఏళ్ల కాలంలో 2 లక్షల ఎకరాలకు తీసుకొని పోయినాం. ఎట్లా పోయినాం, రైతుల్ని ఒప్పించి మాట్లాడి ఫలితాలు వస్తున్నాయి. ఇవాళ 5-6 ఏళ్ల కింద పెట్టినటువంటి మొత్తం ఆయిల్ పామ్ తోటల రైతులు ఇవాళ ఫలితాలు వస్తున్నాయి బ్రహ్మాండంగా. రేటు కూడా 18 నుంచి 21,000 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతా ఉంది టన్నుకి, అద్భుతమైన రేట్ అది. కాబట్టి భారతదేశంలో క్రాప్ కాలనీస్ చేసేటువంటి క్రమంలో తెలంగాణ ఆయిల్ పామ్కు అద్భుతమైనటువంటి క్షేత్రం. ఒక 20-25 లక్షల ఎకరాలు తెలంగాణ ఆయిల్ పామే కనుక ట్రాన్స్ఫార్మ్ అయితే తెలంగాణ ఎకానమీ ఎక్కడో పోతుంది. ఇలా యూరియా మీద ఉండేటువంటి సమస్య ఉండదు, ఫర్టిలైజర్ల మీద ఉండేటువంటి సమస్య ఉండదు. ఇదంతా పంటల మీద మీరు దృష్టి పెడితే ఎరువుల యాజమాన్య పద్ధతులు కూడా మారిపోతాయి. పంటల మీద దృష్టి పెట్టాలి, అది క్రాప్ కాలనీస్ చేయాలి. ఇంకొకటి ఏంది, సహజ సిద్ధంగానే ఉంటుంది ఈ క్రాప్ కాలనీస్ చేయడానికి, నేచరే రిక్వైర్ చేస్తుంది. మీకు అన్ని ప్రాంతాలలో ప్రపంచమంతా తీసుకోండి లేదా భారతదేశం అంతా తీసుకోండి, మీరు ఆయా రాష్ట్రాలు పర్యటన చేసినప్పుడు గమనించండి. గ్రీన్ వెజిటేషన్ అంటాం మనం. ఈ పచ్చదనం ఏదైతే చెట్లు, చామలు, ఆకులు, అలాలు, చెట్లు, పుట్టలు ఉంటాయో అన్ని రాష్ట్రాలలో ఒకే తీరైనటువంటి చెట్లు మీకు కనిపించవు. ఒక్కో రాష్ట్రంలో ఒక తీరైనటువంటి గ్రీన్ వెజిటేషన్ ఉంటుంది. అంటే అక్కడ ఉండేటువంటి ప్రకృతి దానికి అనువు, ఇక్కడ ఉండేటువంటిది మనకు ఇది అనువు. అదేవిధంగా పంటలకు కూడా ఆయా ప్రాంతాలు ప్రత్యేకంగా అనువు ఉంటాయి. వాటిని గుర్తించి రైతాంగాన్ని ప్రోత్సహించాలి. సపోజ్ ఈ పంట వేస్తే నాకు ఎక్కువ లాభం వస్తుంది, మీరు ఈ పంట వద్దు ఇది అంటున్నారు అంటే అప్పుడు రైతుకు మనం కాంపెన్సేట్ చేయడానికో అడిషనల్ ఇన్సెంటివ్ ఇవ్వడానికో మనం ఒక ప్రణాళిక రచించుకోవాలి. ఎందుకంటే ఇది దేశం ఇంట్రెస్ట్, కంట్రీ ఇంట్రెస్ట్. సరే, ఇంతకుముందు మాట్లాడుతూ ప్రకాష్ రెడ్డి గారు మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఆయన తెలంగాణ దేశంలో 7వ స్థానంలో ఉంది వరి, తప్పది అని చెప్పింది. తెలంగాణ వరి ఉత్పత్తిలో ఇలా ఒక సంవత్సరం ఫస్ట్, ఒక సంవత్సరం సెకండ్ స్టేజ్లో ఉంది. పంజాబ్లో వరి ఒకటే పంట పండుతుంది, రెండవ పంట గోధుమ పండిస్తారు. కాబట్టి పంజాబ్ రాష్ట్రంలో పండేటువంటి వరి ఒక్కో సంవత్సరం 1,10,00,000 ఎకరాలు, ఒక్కో సంవత్సరం 1,00,00,000 ఎకరాలు. తెలంగాణలో వానాకాలం యాసంగి కలిపి 1,50,00,000 ఎకరాల దాకా పండుతాం. 1,10,00,000 ఎకరాల దాకా వరి పండుతాం. 60-65 లక్షలు వానకాలం పడుతుంది, 40-45, 50 లక్షల దాకా యాసంగిలో పడుతుంది. కాబట్టి భారతదేశంలో 1-2వ స్థానంలో పోటీ పడుతూ వరి ఉత్పత్తి ఉంది తెలంగాణ. ఉత్తరప్రదేశ్ వైశాల్యం ఎక్కువ ఉంది, పంట లేదు. గూగుల్ కూడా చెప్తా ఉంది, సుబ్బారావు గారు చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పే తప్పు లెక్క కాదు అది, ఆయన తప్పు చెప్పినాడు, అది సవరించుకోవాలి. ఎందుకంటే మీడియాలో పోయింది, అది సరైంది అనుకుంటారు. కాబట్టి నేను క్లారిఫికేషన్ చేస్తున్నా, ఆయన విమర్శించడానికి చెప్తున్నా, ఆయన అప్డేట్ కావాలి ఆ విషయంలో. దాంతోపాటు ఆయన ఇంకో మాట అన్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అని అందరూ ఏదో చేస్తున్నారు. అందరూ ఎవరు చేయలేము మహానుభావ. మీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఆయన ఇచ్చిన వాగ్దానం 2014లో 2019లో బీజేపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశం కనీస మద్దతు ధర అనేటువంటి అంశము ఏ ఏటికి ఆ ఏడు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించి వదిలేస్తున్నాయి. దానికి చట్టబద్ధత లేదు. మా ప్రభుత్వం వస్తే మినిమం సపోర్ట్ ప్రైస్కి కనీస మద్దతు ధర అనేటువంటి దానికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పినారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు వేసినటువంటి కమిషను, ఆయన నిర్వహించినటువంటి కమిషను, ఆయన ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఎంఎస్పీని చట్టబద్ధత చేయాలని ఒకానొక రికమెండేషన్ కూడా
ఈ రికమెండేషన్ను బేస్ చేసుకొని నరేంద్ర మోడీ గారు కానీ వారి పార్టీకి సంబంధించిన అధినాయకులు అనేక మంది కేంద్రంలో అధికారంలోకి వచ్చే కంటే ముందు మాట్లాడినటువంటి మాటలలో ముఖ్యమైనటువంటిది మేము ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం, కనీస మద్దతు ధర అనేటువంటి అంశం ఏదైతుందో మన్మోహన్ సింగ్ సర్కారు దాన్ని 10 ఏళ్లు పక్కకు పెట్టింది, మేము ఆ ఫైల్ బూజు దులిపి చట్టబద్ధత చేస్తామని సాక్షాత్తు మోడీ గారే చెప్పినారు. ప్రకాష్ రెడ్డి గారు మీకు సమాచారం లేదా? లేకుంటే మీరు చెక్ చేసుకోండి దయచేసి. కాబట్టి అది వారు చెప్పినటువంటి అంశం. ఇంకోటి కోటి ఎకరాలు అన్నారు అని ఆయన కొద్దిగా తేలిక చేసి మాట్లాడిన మాట తప్పది. తెలంగాణలో 1 కోటి ఎకరాలు వానకాలం యాసంగి కలిపి 1 కోటి ఎకరాల పైచిలుకు వరి పండుతా ఉంది, కళ్ళ ముందు ఉంది. దీనికి మీ కేంద్ర ప్రభుత్వమే పౌర సరఫరాల శాఖనే ప్యాడీ ప్రొక్యూర్ చేసేటువంటి క్రమంలో తెలంగాణలో యాసంగిలో ఎంత పండింది, వానకాలం ఎంత పండింది, ఇక్కడి నుంచి మేము పంపించిన రికార్డులన్నీ వెరిఫై చేసినాకనే ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినారు వాళ్ళు. ఇది మీరు అథెంటిక్గా ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి రికార్డుల పరంగా ఉండేటువంటి అంశాలను కూడా అవగాహన చేసుకోకుండా తేలిక చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకు ఇష్టం లేనంత మాత్రాన కేసీఆర్ సర్కారు తెలంగాణ ప్రాంతం తెలంగాణ ఏర్పడినాక అద్భుతంగా పురోగమించినటువంటి విషయాన్ని సమాజం చూడకుండా గమనించకుండా ఏముండదు. దేవరకొండకు మునుగోడుకు నీళ్లు రాలే, ఇంకా ఆ నీళ్లు రావడం కోసమే ప్రయత్నం జరుగుతోంది. దేవరకొండకు పాలమూరు నుంచి మునుగోడుకు ఇటు నుంచి ఢిల్లీ నుంచి కలకుర్తి నుంచి ఆ ప్రాంతాల నుంచి నీళ్లు పోవడం కోసం ప్రయత్నం సాగుతూ ఉంది. అవే మిగిలినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కలిపి మేము చెప్పినాం ప్రతి నియోజకవర్గానికి ఇంకా కొన్ని నియోజకవర్గాలకు రాలే, ఒక 10-12 నియోజకవర్గాలకు రావాల్సి ఉంది, వస్తాయి. అంత మాత్రం చేత 1 కోటి ఎకరాలు బాగానే లేదంటే మీ ఊరికి రాకపోతే దేశం అంతా రానట్లా. వెనుకటికి మా చిన్నతనంలో నేను అప్పుడు గ్రామ పంచాయతీ తరఫున ఒకటే రేడియో ఉండేది ప్రతి ఊర్లో, గ్రామ పంచాయతీ ఉన్న ఊర్లలోనే. అది కూడా ఆ రేడియోనే ఆకాశవాణి వార్తలు వినిపించేది సాయంత్రం పూట. నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు చంద్రమండలానికి మనుషులు పోయినని వార్త వస్తుంది. ఆ రోజు బండపల్లె బాలయ్య అని మా ఊర్లో ఆయన గ్రామ పంచాయతీ మెంబర్ ఉండే దళితవాడ నుంచి, ఆయన కొంచెం మాటకారి అని పేరు ఊర్లో. ఆయన ఆడ కూర్చొని అరుగు మీద వీళ్ళు మస్తు చెప్తారు, నేను పోతే తప్ప నేను నమ్మను అన్నాడు. బండపల్లి బాలయ్య చంద్రమండలం పోయేది అన్నాడు, ఆయన నమ్మేది అన్నాడు. కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు మీ ఊరికి నీళ్లు రానంత మాత్రాన తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు బారలేదు అనేటువంటి మీ అవగాహన మీరు సరి చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా మనం ఈ సమస్య పరిష్కారాల కోసం నేను ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ చెప్తున్నా, ఒట్టి ఉపన్యాసం చెప్తలేను. భారతదేశంలో మిగతా ఐరోపా దేశాల కంటే అమెరికా కంటే ఆది వ్యవసాయం ఉండేటువంటిది ఆసియా ఖండం. ఆసియాలో ప్రధానంగా భారతదేశం, అదేవిధంగా మధ్య ఆసియా, ఇరాను, ఈజిప్ట్ లాంటి ప్రాంతాలు కావచ్చు, ఇవి ఆది వ్యవసాయం ఉన్న ప్రాంతాలు. యూరోప్లో ఏనాడు కూడా పశువులను పెట్టి వ్యవసాయం చేయలే. చారిత్రకమైనటువంటి విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. యూరోప్లో కానీ అమెరికాలో కానీ రైతాంగం ఒక 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద భారతదేశంలో ఇప్పటికీ అక్కడక్కడ పశువులను పెట్టి వ్యవసాయం చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తామే. ఇది అమెరికాలో కానీ యూరోప్లో కానీ వాళ్ళు ఎడ్లను కట్టి నాగేళ్లు కట్టి వ్యవసాయం అనేది చేయలే. వాళ్ళు నేరుగా పారిశ్రామిక విప్లవాలు విజయవంతమైన తర్వాత పారిశ్రామికీకరణల వైపు పోయినారు. వ్యవసాయ రంగ అభివృద్ధి అనేటువంటిది ఏషియాలో జరిగింది మొట్టమొదలు. దాని తర్వాతే వాళ్ళు ఈ వ్యవసాయాన్ని వాళ్ళు కాపీ కొట్టినారు. వాళ్ళకు అయినటువంటి పారిశ్రామికమైనటువంటి ఎక్విప్మెంట్స్తో వాళ్ళు వ్యవసాయం ప్రారంభించినారు. కాబట్టి మనకు సాంప్రదాయంగా వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ దేశానికి ఆయువు పట్టైనటువంటి పశువులతో అనుసంధానమైనటువంటి వ్యవసాయాన్ని ఈ దేశంలో ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. దానివల్ల భూమి యొక్క భూసారం పెరుగుతుంది. ఈరోజు కూడా ట్రాక్టర్ వచ్చినాక కూడా గడెం కట్టేసేది ఏం చేయమని నేను చెప్తలేను. ఇంకో రూపంలో పశు పోషణ పెంచుకోవాలి. ఇలా పాల మీద పాలు కల్తీ పాలు అన్నారు మల్లారెడ్డి గారు, వాస్తవమే. ఎన్ని కల్తీ పాలు ఎన్ని నిజమైన పాలు మనకు తెలియదు. ఈ దేశంలో ఉండే 140 కోట్ల మందికి సరిపోయినటువంటి ఛాయ్ తాగేది లెక్కేసినా కూడా ఆ మోతాదులో పాలు ఉత్పత్తి అవుతలేవు మరి దేశంలో. మరి మిగతా ఏం పాలు అన్నట్లు? కాబట్టి పాల ఉత్పత్తి పెంచుకోవడం ద్వారా పశు సంపద పెరుగుతుంది, అది భూసారాన్ని పెంచుతుంది. గొర్రెలు మేకల పెంపకం ద్వారా మనుషులకు అవసరమైనటువంటి మాంసాహారం, ఈ దేశానికి అవసరమైన మాంసాహారం
అవసరమైతే ప్రపంచానికి ఎగుమతి చేసే మాంసాహారాన్ని కూడా మనం ప్రోత్సహించుకోవాలి, అవసరం అది. సరే, ఇలా కొంత వివాదం ఉండవచ్చుగాక పశు మాంసానికి సంబంధించి సరే అధికారం కోసమో రాజకీయాల కోసమో చాలామంది చాలా మాట్లాడతారు, కానీ వాస్తవంగా ప్రపంచంలో బీఫ్ ఎక్కువగా ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంట్రీ ఏదా అంటే భారతదేశం. విచిత్రం ఇది. బీఫ్ అతి ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేసే దేశం ప్రపంచంలో ఏదంటే భారతదేశం. ఇంకా విచిత్రం ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద స్లాటర్ హౌస్ ఏదైతే ఉందో, స్లాటర్ హౌస్ కమ్ మీట్ ప్రాసెసింగ్ యూనిట్ అల్కబీర్ అని సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. అది దట్ ఈస్ మెయింటైన్డ్ బై వన్ సబర్వాల్ మార్వాడి. దట్ ఈస్ మెయింటైన్డ్ బై వన్ సబర్వాల్. దీనికి నేను ఆక్షేపణ చెప్పడమో వ్యతిరేకం చెప్పడానికి చెప్తలేను, కేవలం సమాచారం కోసమే ఉదాహరిస్తున్నా. అందువల్ల భూసారాన్ని పెంచడం కోసం మనం చేసేటువంటి ప్రయత్నాలలో భాగంగా ఎరువుల వినియోగాన్ని క్రమ పద్ధతిలో హేతుబద్ధంగా తగ్గించమనేది నేను చెప్పేది. శాస్త్రవేత్తలు చెప్పిన మాట నేను చెప్తున్నా. మొత్తానికే బంద్ చేయమని కాదు. మొత్తానికి బంద్ చేస్తే దుష్పరిణామాలు ఏముంటాయంటే, సపోజ్ మనకు ఆధునిక వైద్యం 100 ఏళ్లలో డెవలప్ అయిందండి మానవాళికి. కానీ మానవుడి యొక్క రూపం తీసుకొని పరిణామక్రమం ముందుకొచ్చే ఈ పరిస్థితులకి 40 లక్షల పైచిలుకు సంవత్సరాలు అయింది కదా. 40 లక్షల పైచిలుకు సంవత్సరాలుగా మానవుడు ఉన్నాడు ఈ రూపం తీసుకొని, ప్రస్తుతం మనం ఉన్న రూపం తీసుకొని. వ్యవసాయం పుట్టి 10,000 ఏళ్ళే అయింది. కానీ ఈ మానవుడు మొన్న 100-150 ఏళ్ల క్రితం వరకు కూడా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మెడిసిన్స్ ఏమి వాడలేదు కదా. సో ఏం రోగం వచ్చిందో తెలియదు, ఎట్లా తగ్గిందో తెలియదు, ఏ రోగానికి బలై మనుషులు ఎట్లా గుంపులుగా చచ్చిపోయినరో చరిత్రలో మనకు తెలియదు. కానీ శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి అయ్యే వరకు, మానవ వికాసం ముందుకు పోయే వరకు మనకు వచ్చినటువంటి ఫలితాలను బట్టి ఇలా మనిషికి ఈ జబ్బు వస్తే ఈ మందు, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత శస్త్రచికిత్సలు చేయడం అనేది, ఆపరేషన్ సిస్టమ్ అనేటువంటి సర్జరీ అనేటువంటి చాలా వేగంగా డెవలప్ అయింది. అంతకుముందు లేదు, చాలా తక్కువ. ఏదో పుండ్లు గిళ్ళు అయితే కత్తులు పెట్టి తీసేసేదే కానీ లోపల ఉండేటువంటి అవయవాల మార్పు కానీ అవయవాలను సరి చేయడం కానీ ఆనాడు లేదు. ఇదంతా సెకండ్ వరల్డ్ వార్ తర్వాతనే వచ్చింది. కాబట్టి మానవుల అవసరాలు పెరిగే కొద్దీ, నాగరికత పెరిగే కొద్దీ, శాస్త్ర విజ్ఞానం పెరిగే కొద్దీ ఏది అవసరమో, ఏ మోతాదులో అవసరమో మనిషి నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు అది జరగాలి. మొత్తమే ఫర్టిలైజర్స్ వద్దు, పెస్టిసైడ్స్ వద్దు, కెమికల్స్ వద్దు అంటే తిండి లేక చచ్చిపోతాం. అన్నీ అవసరం. మనిషికి జ్వరం వస్తే ఎట్లయితే ఓ ట్యాబ్లెట్ అవసరమో, ఇంజక్షన్ అవసరమో, ఒక యాంటీబయాటిక్ అవసరమో, అట్లే మొక్కలకు కానీ, చెట్లకు కానీ, ఫలాలకు కానీ, పంటలకు కానీ ఆ మేరకు ఆ వృక్ష సంబంధమైనటువంటి వ్యాధి నిరోధకమైనటువంటి మందులు అవసరమే. అవన్నీ అవసరమే. దాని మోతాదు మించొద్దు అనేటువంటిదే. ఆ మించిన మోతాదు వల్లనే ప్రపంచంలో ఆరోగ్య సమస్యలు, పర్యావరణ సమస్యలు వస్తున్నాయి, క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతోపాటు ఇంపోర్ట్స్ను తగ్గించుకునేటువంటి మార్గాలు వెతకడం ద్వారా, దేశీయ ఉత్పత్తులు పెంచడం ద్వారా కొంత సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతాంగం అనేటువంటిది ఒకటే ఇవాళ ఈ దేశంలో అసంఘటితమైనటువంటి రంగంగా ఉన్నది. అదందరికీ తెలిసిన విషయమే. రైతులు సంఘటితం కాలే, రైతులను ఎవరు కూడా సంఘటితం చేయలే. రైతులు సంఘటితం అయితే అదేదో దేశానికి ఉపద్రవం అన్నట్లు, ప్రభుత్వాలకు వ్యతిరేకం అన్నటువంటి ఒక టెండెన్సీ ఉంది. కానీ వాస్తవంగా గొప్ప ఫలితాలు సాధించాలి సమాజంలో అంటే ప్రభుత్వాలే కంకణం కట్టుకొని రైతుల్ని సంఘటితపరచాలి. రైతులంతా కూడా సంఘటితమై ఒక్క ప్లాట్ఫామ్ మీదకి రావాలి. అప్పుడు ఏమవుతుంది? మీరు రైతులను ఉద్దేశించి చేయదలుచుకున్నటువంటి మేలు ఏమేమైతే ఉందో ఒక్కొక్కటి రైతులకు చేరడానికి, రైతులు దాన్ని స్వీకరించడానికి ఒక బెటర్ ప్లాట్ఫామ్ అవుతుంది. ప్రభుత్వానికి రైతుల మధ్యలో ఒక మంచి సయోధ్య ఏర్పడుతుంది. రైతులు సంఘంగా ఏర్పడితేనే వీళ్ళు దేశానికి ఏదో ద్రోవులు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం చూస్తే రైతుల్ని సంఘటితపరిచి రైతు వేదికలు పెట్టి రైతుల కోసం కొన్ని ప్రయత్నాలు చేసి ముమ్మరం చేసేవరకే కేసీఆర్ సర్కార్ను బదనాం చేసి ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ను తెచ్చి నెత్తిన కుంపటి పెట్టుకున్నట్లు పెట్టుకున్నారు రైతులు. ఇలా గోల చేస్తున్నారు, గొడవ పడుతున్నారు, బాధపడుతున్నారు. సో రైతులు సంఘటితం కావడం కూడా ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సినటువంటి సంస్కరణలకు
గ్యారంటీగా గొప్పగా తోడ్పడుతుంది అనేటువంటిది నా మనవి. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అని ఉంది. అంటే ఈ గొర్రెలు, మేకలు, కోళ్లు ఇటువంటివన్నీ కూడా రైతులు పెంచుకోవడం కోసం పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుంది. మంచి పరిణామమే, ఇది అవసరమైనటువంటిదే. దీన్ని దేశంలో ఉండేటువంటి రైతులందరూ పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలి. నిరుద్యోగ యువకులు కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలి. ఎందుకంటే కాలం మారే కొద్దీ ఇప్పుడు 50 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద తీసుకుంటే మనకు ఇవాళ మనం చూస్తున్న పౌల్ట్రీ ఫార్మ్స్ లేవు. అప్పుడు చికెన్ అంటే ఊరికోడే, కానీ ఈరోజు ఊరికోడి గగనమైపోయింది, దొరకలేదు, మొత్తం ఫామ్ కోళ్లే. సో రేపైనా గొర్రెలు కానీ మేకలు కానీ పొలాలు తిరిగి మేసొచ్చి మనకు సంపదగా నిలవడానికి ఆస్కారం తక్కువ ఉంది. ఎందుకు? మొత్తం పొలాలన్నీ కూడా వ్యవసాయ యోగ్యమవుతున్నాయి, కొండలు గట్లు సరిపోతలేవు మేపులకి. కాబట్టి సెమీ గ్రేజింగ్, సెమీ స్టాల్ ఫీడ్ అనేటువంటిది, అంటే కొంత సమయం షెడ్లో కొంత సమయం బయట తిరిగేటువంటి విధంగా ఇవాళ గొర్రెల పెంపకం, మేకల పెంపకం, కోళ్ల పెంపకం ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ఇవి ఇంకా పెద్ద ఎత్తున అమలు జరగాలి. దీని ఏదో చదువుకున్న వాళ్ళు చేస్తే తప్ప అనేటువంటి భావన ఉంది. తప్పది. వృత్తి ఏదైనా వృత్తే గౌరవప్రదంగా చేసుకొని 10 మందికి ఉపాధి ఇచ్చి తాము కూడా బతికితే. నిజాం 7వ నిజాం యొక్క మనవడు ఇటీవలి కాలంలో మరణించినటువంటి ప్రిన్స్ ముఖరం జా, ఎవరైతే చివరి యువరాజు ఉండేనో, ఆయన ఆస్ట్రేలియా పోయి కొన్ని వేల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి తీసుకొని అందులో ఆయన గొర్రెల పెంపకం చేపట్టి, మరి నిజాం ముని మనవడు గొర్రెల పెంపకం చేపడితే, అది కూడా విదేశాలలో ఉన్నత విద్య చదువుకున్నటువంటి ఆయన చేపడితే, అది మనం గొప్పగా కథ ఆయన పత్రికల్లో వస్తే ఆహారం చదువుతాం. మనం ఏం చదువు చదివినా వ్యవసాయం చేయొచ్చు, వ్యవసాయ అనుబంధాల రంగాల్లో చేయొచ్చు, లేదా మీకున్న నైపుణ్యాన్ని బట్టి శాస్త్రవేత్త అయితే కాండి. ఎవరితో అన్నారు? మీరు శాస్త్రవేత్త అయినా ఇంత వ్యవసాయం నేర్చుకుంటే ఇంకా మంచిదే కదా. ఇప్పుడు కొన్ని దేశాలలో మిలిటరీలో కంపల్సరీ పోవాలి, ఇజ్రాయెల్ లాంటి దేశంలో ప్రతి పౌరుడు. అట్లా భారతదేశంలో కూడా నువ్వు ఏ పనైనా చేయి, ఏ ఉద్యోగం అనేది నీకు ఖచ్చితంగా వ్యవసాయంతో పరిచయం ఉండాలనే నిబంధన రావాలి నా లెక్కన. దాంతో 2 ప్రయోజనాలు. ఒకటి, నీకు వ్యవసాయం విలువ తెలుస్తుంది, అన్నిటికీ మించి శ్రమ విలువ తెలుస్తుంది. మీ అమ్మ నాయన చేసేటువంటి పని మీదనే నీకు ఇలా గౌరవం లేకుండా పోయింది, చిన్నచూపు అయిపోయింది. ఎందుకు చిన్నచూపు? అది లేకుంటే లేదు, ఏది లేకున్నా ఆగిపోతాం. అన్ని బంద్ అయినా కూడా ఇంట్లో కూర్చొని బతుకుతాం ఇక్కడ బువ్వ ఉంటే. అదే లేకపోతే, అందుకే రైతుల్ని సంఘటితం చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వాలే పూనుకొని రైతుల్ని సంఘటితపరిచి వాళ్ళలో విశ్వాసాన్ని పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కొన్ని దేశీయ అంతర్జాతీయ పరిణామాలు కూడా ఈ ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్ మీద ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు రష్యా యుక్రెయిన్ మధ్యలో వచ్చినటువంటి యుద్ధం మూలంగా అటు నుంచి రావాల్సినటువంటి షిప్స్ గ్యారంటీగా లేట్ అవుతాయి, కొన్ని క్యాన్సిల్ అవుతాయి. దాని ప్రభావం ఆయా దేశాల మీద పడుతుంది, ఇంపోర్ట్స్ మీద ఆధారపడిన దేశాల మీద పడుతుంది. మనకి ఇక్కడ కోఆపరేటివ్ సెక్టర్లో ఉండేటువంటి పెద్ద సంస్థ ఇఫ్కో అనేటువంటిది, దాని హెడ్ క్వార్టర్స్ ఇక్కడ అహ్మదాబాద్లో ఉంటుంది, గాంధీనగర్ దగ్గర. నేను పోయించిన, విజిట్ చేసిన. వాళ్ళకి ఇఫ్కో వాళ్లకు జోర్డాన్లో కూడా, విదేశాలలో జోర్డాన్లో కూడా, గల్ఫ్లో కూడా వాళ్ళకు ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధమైనందుకు జోర్డాన్లో ఉండేటువంటి ఇఫ్కో ఫ్యాక్టరీ బంద్ అయింది. కాబట్టి వాళ్ళు తయారు చేయాల్సింది కూడా తయారు కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేశంలో అంతర్జాతీయంగా జరిగేటువంటి పరిణామాలు కూడా ఈ ఫర్టిలైజర్స్ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టే ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ, మనది భారీ దేశం, భారీ వ్యవసాయము, భారీ జనాభా, కాబట్టి ముందస్తు ప్రణాళికతో అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. రైతుల నుంచి నేర్చుకోవాలి, ఎన్ని నేర్చుకోవచ్చు మనం. వెనుకడికి మన చిన్నతనంలా తొలాయిట్న వాన వస్తుంది అనే కంటే 6 నెలల ముందే వాళ్ళు ఏదలుచుకున్న అన్ని ఇత్తనాలను ఆ పటవలలో పెట్టి, కుండలలో పెట్టి, గాబులలో పెట్టి, యాపాకేసి భద్రంగా పెట్టుకొని, ఇత్తనం ఎవరన్నా లేదు ఇంకోరితోనో అరువు తెచ్చుకుంటున్నట్టే చిన్నతనంగా చూసేది రైతులు. ఇత్తనాలు లేవా నీతోనా అనేది. అటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేపు వచ్చేటువంటి సీజన్ వచ్చినాక కూడా మరి ఇప్పుడు మేల్కొని అయ్యో ఏందో తక్కువ అయినట్లే సూపర్ మార్కెట్లో కొనుక్కొస్తావా? ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తావు? ముందస్తు ప్రణాళిక లేకుండా వివరించిన దానికి ఇలా రైతులు శిక్షింపబడాలనా? దయచేసి ఈ స్థితిలోకి వెళ్ళి బయటపడాలంటే ఇప్పటికైనా జరిగింది.
కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి చేతులు కట్టుకొని విన్నవించి రైతుల పక్షాన తప్పేం లేదు, అయ్యా మేము చక్కగా చేసినా చేయలేదు తర్వాత సంగతి, ముందు అవసరమైనంత మా రైతుల్ని ఆదుకో, తర్వాత తప్పప్పుడు ఇద్దరం కలిసి మాట్లాడుకుందామని చెప్పి వేడుకొని రైతులకు అవసరమైనటువంటి ఫర్టిలైజర్ను తక్షణం అందుబాటులో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా నేను మీ అందరికీ మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తూ రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి మనం ఉండవలసినటువంటి తీరులో అప్రమత్తంగా లేక యాళ్లకు ఇలా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నటువంటి విధంగా అయ్యో అని లబదిబ్బ కొట్టుకుంటే ఎట్లుంటుందో ఇలా మనం చూస్తున్నాం. శిక్ష అందరం అనుభవిస్తూ ఉన్నాం. మరి ఇది ఇంకా 2.5-3 ఏళ్ళు మనం అనుభవించక తప్పదు. కాబట్టి ఈ లోపలన్న సర్కారు మేల్కొని అన్ని రాజకీయ పక్షాలు కూడా కదిలి రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ నన్ను ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక అయినటువంటి జర్నలిస్ట్ ఫోరం వారికి, రమణ గారికి, విజయ్ గారికి, బుచ్చన్న బాయ్ సాబ్కి, అందరికీ ఇక్కడ ఉండేటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ.